ఏపీలో కూడా ఫోన్ ట్యాప్లు జరిగినాయి. నా ఫోన్ ట్యాప్ జరిగింది. నాతో సజ్జల రామకృష్ణ గారి నాయకత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్. ఆయన దాని సూత్రధారి. ఫోన్ ట్యాపింగ్లో వచ్చినటువంటి చిన్న చిన్న సంబంధాలను కూడా చెడుగా ముఖ్యమంత్రి గారికి చెప్పి దూరం చేశాడు. అందరి రాజకీయ నాయకులు అందరి మీద నిఘా పెట్టాడు. తనకు నచ్చిన వాళ్ళకి నిఘా పెట్టి చెప్పడు. తను నచ్చపోతే చిన్న చిన్న విషయాలు, మానవ సంబంధాలు కూడా వాళ్ళతో కలిసి కాఫీ తాగామనేది కూడా చాడీగా చెప్పేవాడు. చెప్పి ఆయన్ని స్పాయిల్ చేసి ఆయన కొంప ముంచాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు. చిన్న చిన్న మానవ సంబంధాలు లేకుండా వాడు అతను అవతల పార్టీలో ఉంటే అవతల వేరే కులం అయితే మాట్లాడుకుంటామా? మన సంబంధాలు ఎక్కడిపోతే గ్రామాల్లో పెరిగాం, ఊళ్ళల్లో పెరిగాం, కలిసి చదువుకున్నాం, కలిసి ఉంటాం, ఎన్నో సంబంధాలు ఉంటాయి. కలిసి మాట్లాడితే ఫోన్ వస్తే ఆ ఫోన్లో పలానా అతనితో ఎందుకు మాట్లాడామని నన్ను విక్టిమైజ్ చేశారు. మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి. అతన్ని విచారించాలని డిమాండ్ చేశారు.